సో ఈరోజు మార్కెట్లు అయితే చూసుకుంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్లు అదే విధంగా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు 700 వరకు అయితే 700 పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది. తర్వాత మెల్లగా కోలుకోవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఓవరాల్గా నిఫ్టీ వచ్చేసి 120 పాయింట్లు ప్రజెంట్ మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. 25,839 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 436 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయిపోయింది. 84,666 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 16 పాయింట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.83 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సెక్టార్ వైజ్ చూసుకుంటే ఐటీ అండ్ ఆటో సెక్టార్లో మాత్రం బాగా నష్టాలు కనిపించినాయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు టారిఫ్కి సంబంధించి అయితే రేపు మీటింగ్ ఉంది. డిసెంబర్ 10వ తారీఖు రోజు మీటింగ్ అయితే కంటిన్యూ, అంటే యూఎస్ సంబంధించిన బృందం రావడం జరిగింది. ఇక్కడ రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో కూడా మొత్తం మీటింగ్స్ అయితే ప్రజెంట్ రేపు స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో కూడా ట్రంప్ అయితే ఒక స్టేట్మెంట్ చేయడం మార్కెట్లో బాగా కలకలం లేపిందని చెప్పాలి. అంటే బియ్యానికి సంబంధించిన దిగుమతిలో తాను టారిఫ్లు ఇంకా పెంచుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేయడం అయితే మార్కెట్ సెంటిమెంట్ కోల్పోయిందని చెప్పాలి. సో ఆ విధంగా మార్కెట్లో అయితే బాగా వాలిటాలిటీ అయితే కనిపించింది. తర్వాత ఇంకో అంశం ఫెడ్ రేట్ల ప్రభావం ఏ విధంగా ఉంటాయనేది కూడా మార్కెట్ సెంటిమెంట్ని అయితే దెబ్బతీసిందని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్లో అయితే బాగా అనిశ్చితి అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. సో మార్కెట్లు ఎలా ఉంటాయి, నెక్స్ట్ మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మార్కెట్ చూసాం, స్టార్టింగ్ నష్టాల్లో వెళ్ళడం జరిగింది బాగా, కానీ మళ్ళీ తిరిగి కోలుకోవడం కూడా అబ్జర్వ్ చేసినాం. అంటే మెయిన్ నష్టాలకు వెళ్ళడానికి కారణం ఏంటి, మళ్ళీ రికవరీ కావడానికి మెయిన్ కారణం ఏంటి? ఓకే, మెయిన్ ఏంటిదంటే ఒకటి నిన్న అనౌన్స్మెంట్ చేయడం ట్రంప్ బియ్యాల మీద సుంకాల మీద ఆ ట్రేడ్ డీలు ఇంకా ఫైనల్ కాకపోవటం. ఎప్పుడైతే రష్యా పుతిన్ మనకి శుక్రవారం వచ్చి వెళ్ళిపోవడం జరిగిందో వెంబటే ట్రంప్ మన బియ్యం ఎగుమతుల మీద అక్కడ ఆంక్షలు విధించడం, ఈ ట్రేడ్ డీల్ ఇంకా కాకపోవటం, ఎఫ్ఐఐలు అమ్మటం, రూపీ పడిపోవటం, ఈ ట్రేడ్ డీల్ ఇంకొకటి మెయిన్ ఇదే అనమాట. మెయిన్ ఒక 3-4 రీజన్లు. ఒకటేంటిది అంటే మెయిన్ ట్రంప్ అనౌన్స్మెంట్ ఏది మన బియ్యం మీద ఎగుమతుల మీద. నెంబర్ 2 ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇవాళ రేపు డెసిషన్ ఉంది. అంటే ఇవాళ రేపు మీటింగ్ అయ్యి మనకి ఇవాళ మంగళవారం బుధవారం గురువారం ఉదయానికి, అంటే రేపు నైతే తెలుస్తుంది, కానీ మన మార్కెట్ ఉండవు కాబట్టి గురువారం ఉదయం మీద వడ్డీ రేట్లు అక్కడ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీద డెసిషన్. దీంతో ఎఫ్ఐఐలు కంటిన్యూగా అమ్మటం ఒకటి, మన రూపీ డివాల్యూ అయిపోవడం, అంటే కనిష్ట స్థాయికి పడిపోయి ఏదో 5 పైసలు 10 పైసలు కూడుకోవడం. ఇప్పటికి కూడా 90 రూపాయల దగ్గరలోనే 89 రూపాయల చిల్లరలోనే ఉంది. కాబట్టి లాస్ట్ కి వీటన్నిటి రీజన్స్ తోటి మార్కెట్ లో ఏంటిదంటే ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ భారత్ మన ట్రేడ్ డీల్ ఏదైతే ఇండియా అమెరికా అవుతుందని నెల నుంచి చెప్తూ వచ్చి ఇంతవరకు కాకపోవటం, ఈ లోపల పుతిన్ మన ఇండియా పర్యటన ఉండటం, ఒప్పందాలు జరగటం, వీటన్నిటితోటి మళ్ళీ ఆయన ట్రంప్ ఊరుకోకుండా మన మీద బియ్యాల మీద ఇవి చేయటం, వీటన్నిటితోటి మన మార్కెట్ కొంచెం డౌన్ ఉంది. ఇదే కాదు వరల్డ్ మార్కెట్లు కూడా డౌన్ లోనే ఉన్నాయి. ఈ మెయిన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ మీదనే అమెరికా మార్కెట్లు అనుకోండి, యూరోప్, యుఎస్ ఇవన్నీ కూడా. వీటితో పాటు ఇదే కాదు మన గోల్డ్ మార్కెట్ మీద కూడా ఇదే ఎఫెక్ట్ ఉంది అనమాట. గోల్డ్ మార్కెట్లు కూడా మామూలుగానే ఉన్నాయి. ఈ రోజు వచ్చి సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది, కానీ గోల్డ్ మాత్రం కొంచెం మైనస్ లోనే నడుస్తుంది. అంటే ఫ్లాట్ గా 100-150 రూపాయలు మైనస్ లోనే నడుస్తుంది గోల్డ్. మన సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది, ఉదయం మైనస్ లో ఉండి తర్వాత పాజిటివ్ లో పోవడం జరిగింది. కాపర్ కూడా మైనస్ లోనే ఉండటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ అన్ని కూడా అంటే ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల మీదనే ఆధారపడింది. అయితే వడ్డీ రేట్లు డెసిషన్ అయిపోయింది. డెసిషన్ అంటే అంతకుముందు నుంచే చెప్తున్నారు ఏమని, ఆ పావెల్ గారు రేపు ఏదైతే ఉందో ఒక 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తానని మార్కెట్ వర్గాలకి అంతకుముందు నుంచి ఉంది. కానీ ఆయన అనౌన్స్మెంట్ చేయాలి. ఆ అనౌన్స్మెంట్ జరిగే ముందు ఇలానే జరుగుతూ ఉంటది. అంటే స్తబ్దత అంటారు, అంటే నెగిటివ్ గా ఒకసారి, పాజిటివ్ ఒకసారి, న్యూట్రల్ ఒకసారి, ఓవరాల్ గా అనౌన్స్మెంట్ జరిగేంత వరకు ఓకే. అయిన తర్వాత అనౌన్స్మెంట్
జరిగిన తర్వాత గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే పావెల్ తర్వాత ఎవరైతే ఉన్నారో మార్చే ఆలోచనలో ఉంది పావెల్ని, ఎవరు ట్రంప్ ప్రభుత్వం. ఎప్పుడైతే ట్రంప్ ప్రభుత్వం కొత్తని నియమిస్తారో ఆటోమేటిక్గా 2026లో మేము వడ్డీ రేటు తగ్గిస్తామని ఆయన ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది, నాకు ముందే. అంటే ఇవన్నీ ఏదైతే ఉందో కాకపోతే అనౌన్స్మెంట్ రావాలి, అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ మళ్ళీ పెరగడం మొదలు పెడతాయి. పెరగడం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మన మార్కెట్లు కానీ ఈ ట్రేడ్ డీల్ ఇంకా కావాలి. ఇప్పటికి సుమారు సంవత్సర కాలంగా అవుతుంది. ఏది ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికా ప్రభుత్వం అంటే ఎన్నుకున్న తర్వాత, అంటే డిసెంబర్లో ఎన్నుకోవడం జరిగింది, జనవరిలో అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటికి సుమారు సంవత్సర కాలం అవుతుంది, ఇంకొన్ని రోజులు అయితే. మరి సంవత్సర కాలంలో ట్రేడ్ డీల్స్ ఏవి జరగలేదు. అంటే మన ఆగిపోయినాయి, చైనా ఆగిపోయినాయి, మిగిలిన ప్రపంచ దేశాలన్నీ అంటే రేపు ట్రేడ్ డీల్ ఎలా ఉండొచ్చా? అంటే ఒకవేళ ట్రేడ్ డీల్ అంతా మనకు అనుకూలంగా ఉంటుండొచ్చా? అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ విధంగా ఉండొచ్చు సార్? ట్రేడ్ డీల్ చర్చలు అయితే రేపు స్టార్ట్ అవుతున్నాయి, ఏ విధంగా ఉండొచ్చు? మధ్యస్థం అని చెప్పేసి మధ్యస్థం అని అప్పుడు అంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది. అంటే మనది 25 మామూలుగా ఉంది, 50% చేస్తామన్నారు. తర్వాత ఏమైంది, ఒక నెల నుంచి కూడా మేము చర్చలు జరుపుతాము, ఫేవర్ గానే చేస్తాము, అంటే 35 నుంచి 40 మధ్యలో చేస్తాం అన్నారు. మళ్ళీ ఇంతవరకు చర్చల్లోనే ఆగిపోయింది. అది మళ్ళీ వాళ్ళు కూడా రావడం జరిగింది, ఏది అమెరికా ప్రతినిధులు ఇక్కడికి చర్చలు జరిగినాయి. ఆ చర్చలు జరిగిన టైంలో ఇక అవుతున్నట్టే చేసారు. మళ్ళీ తర్వాత ఏమైంది, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ లోపల మన పుతిన్ గారు రావడం జరిగింది, మనతోటి ఒప్పందాలు ఇవన్నీ మామూలు మనే జరగడం జరిగింది. ఈ లోపు మళ్ళీ ట్రంప్ మన మీద లేటెస్ట్ ఏంటంటే ఈ బియ్యం మీద ఇష్యూ ఇవ్వడం జరిగింది. దీంతో మనం ఇక ట్రేడ్ డీల్ అయ్యేంత వరకు రోజు ఒక న్యూస్ వస్తుంది, అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఫేవర్ అంటారు, లేకపోతే అన్ఫేవర్ అంటారు. ఇక ఏం చేస్తారు, ఏమవుతుంది అనేది దాన్ని బట్టే మన మార్కెట్లో గమనం. కానీ గోల్డ్ సిల్వర్ అయితే మాత్రం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్మెంట్ కాగానే గోల్డ్ సిల్వర్ దాని గమనం దానికే ఉంటుంది. అంటే 99% పెరిగే అవకాశాలే ఉంటాయి. కాకపోతే ఇంకొకటి కూడా ఉంది. ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మెక్సికోలో ఒక మైన్స్ బయటపడింది. ఈ మధ్య కాలంలో ఒక 10-15 రోజుల నుంచి చైనాలో 3 మైన్స్ బయటపడ్డాయని, ఆస్ట్రేలియాలో ఒక మైన్స్ బయటపడ్డదని, లేటెస్ట్ గా నిన్న మెక్సికోలో ఒక మైన్స్ బయటపడ్డది. ఇది గోల్డ్ సిల్వర్ మైన్స్. అంటే గోల్డ్ తీసిన తర్వాత బై ప్రొడక్ట్స్ మాత్రం సిల్వర్ కూడా మైన్స్ ఉంటుంది దాంట్లోనే. అందుకని చెప్పేసి దాంతో ఆ మైన్స్ ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఎంత ఉంటుంది, ప్రొడక్షన్ ఎంత టైం తీసుకుంటుంది, ఆ ప్రొడక్షన్ కి ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని బట్టి వచ్చే సంవత్సరం 2026లో ఈ గోల్డ్ సిల్వర్ ధరలు పెరగడం. ప్రజెంట్ అంటే ట్రెండ్ ఏం చెప్తుంది సార్? అంటే గోల్డ్ అండ్ సిల్వర్ బై చేయొచ్చా? నెక్స్ట్ కాపర్ గురించి చెప్పారు. గోల్డ్, సిల్వర్, కాపర్ కాకుండా కమ్యూడిటీ మార్కెట్లో మీరు ఇంకా చాలా క్లాసులు అవి తీసుకుంటుంటారు కమ్యూడిటీ పైన. ఇవి 3 కాకుండా ఇంకా మనం అబ్జర్వ్ చేయాల్సిన మెటల్స్ కానీ కమ్యూడిటీ మార్కెట్లో ఏముంటాయి సార్? ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్ ఇవి ఉంటాయి. ఇవి ఇన్వెంటరీస్ ఉంటాయి, డైలీ రిపోర్ట్స్ వస్తాయి. ఇవన్నీ బై ప్రొడక్ట్స్ మామూలుగా దొరుకుతుంది. ఐరన్ ఓర్ అయితే ఎక్కడైనా మైన్స్ అది బయటకు వచ్చేస్తుంది. ఇక పోతే క్రూడ్ ఆయిల్ ఉంటుంది, న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. ఇక ఇంతవరకు అనమాట. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం రోజు వాటాలిటీ ఉంటుంది, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ప్రతి బుధవారం క్రూడ్ ఆయిల్ వచ్చి ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు. అవి ఓపెక్ ఉంటుంది, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి. అవి ప్రతి బుధవారం 8 గంటలకు నైట్ ఇన్వెంటరీస్ నిల్వల్ని అనౌన్స్ చేస్తారు. నిల్వలు ఎక్కువ ఉన్నాయా మార్కెట్ లో ధర తగ్గిపోద్ది. నిల్వలు అంటే ఇన్వెంటరీస్ తగ్గిపోయినాయి అంటే నిల్వలు తగ్గినాయి అంటే మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, యూసేజ్ ఎక్కువ ఉంది. నిల్వలు తగ్గిపోయినా కానీ ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది. ఇక నేచురల్ గ్యాస్ కూడా సేమ్ అదే, సీజన్ అన్ సీజన్ ఉంటుంది నేచురల్ గ్యాస్ కి. ఇప్పుడు యుఎస్ లో మైనస్ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిసెంబర్, జనవరి వరకు మైనస్ లో ఉంటుందో వాళ్ళు బయటికి రారు. ఓన్లీ ఇక మొత్తం అంటే హీటర్లు, రూమ్ హీటర్లు, గ్యాస్ తోటే ఉంటుంది మొత్తం. అందుకని సీజన్ అన్ సీజన్ ఉంటుంది, అదొక వర్షన్. ఇక రెండోది ఇక అగ్రికల్చర్ ఉంది, ఇంకొక వర్షన్ ఎన్సిడిఎక్స్ అంటారు. ఇప్పుడు ఎంసీఎక్స్ లో వచ్చేటప్పటికి మనకి ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవి కొంచెం మామూలుగా అందరికి పరిచయం. కాపర్ కూడా ఈ మధ్య మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఈ సోలార్ ఏదైతే ప్యానల్స్ ఉన్నాయో దానిలో చైనా వాళ్ళు సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా కాపర్ ని యూజ్ చేయటం మొదలు పెట్టారు. సిల్వర్ యూసేజ్ ని తగ్గిస్తున్నారు అనే ఉద్దేశంతో మనం ఏంటిది రాబోయే రోజుల్లో సిల్వర్ యూసేజ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా కాపర్ యూసేజ్ పెరిగినప్పుడు కాపర్ డిమాండ్ పెరుగుతుంది. కాపర్ అని మనం ఎక్కువ శాతం చెప్పడం జరుగుతుంది. కానీ జనరల్ గా నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, అల్యూమినియం, జింకు, లెడ్, నికిల్ ఇవన్నీ రొటీన్ అనమాట. ప్లాటినం ఇవన్నీ రొటీన్ ఉంటాయి, అవన్నీ పెద్దగా ఉండదు అనమాట. అంటే మూవ్మెంట్ కానీ
అలా అంటే అది రోజు ఇన్వెంటరీస్ వస్తాయి. అల్యూమినియం, జింక్, లెడ్, నికెల్ అయితే డైలీ ఇన్వెంటరీస్ వస్తాయి. అంటే నిల్వలు మధ్యాహ్నం డైలీ 2:30-3 గంటలకి. ఇప్పుడు అంటే జనరల్గా మనము మీరు చెప్పినట్టు ఇంతకుముందు మీరు చాలాసార్లు గోల్డ్, సిల్వర్, కాపర్ గురించి చెప్పారు. అండ్ జింక్ అండ్ అల్యూమినియం ట్రేడింగ్ ఎలా ఉంటుంది? అంటే లాభాల అంటే ఇంట్రాడే చేస్తే మనం లాభాలు ఆర్జించవచ్చా? ఏ విధంగా ఉంటుంది సార్ దాని ట్రేడింగ్? ఇంట్రాడే కంటే కూడా అది ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అన్నమాట. అంటే 5,000 కేజీలు కొనాలి, 5 పైసలు 10 పైసలు 5 పైసలు 10 పైసలు పెరుగుతుంటది. అది డిమాండ్, సప్లై, యూసేజ్, ప్రొడక్షన్, ఇన్వెంటరీస్. అది కూడా సేమ్. అది ఓన్లీ టెక్నికల్ ఉంటుంది, ఇన్వెంటరీస్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. ఎందుకోసం అంటే అవన్నీ బయట. జింక్ అండ్ అల్యూమినియం డైరెక్ట్ కొనే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా ETF? ఉంది. ఓకే. ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని కూడా మనము ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో కొనుక్కోవచ్చు. కాకపోతే అది వాల్యూమ్ తక్కువ ఉంటుంది, లిక్విడిటీ తక్కువ ఉంటుంది, మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. 5 పైసలు 10 పైసలు 5 పైసలు 10 పైసలు ఉంటుంది, కానీ సేఫ్ ఉంటుంది. అంటే ఏంటంటే మనము ఉదయం 9 నుంచి నైట్ 11:50 దాకా ఉంటుంది మన ఈ కమోడిటీస్ మార్కెట్. ఈ కమోడిటీస్ మార్కెట్ లో మనం ఏం చేయక్కర్లే. ఒకసారి కనుక అంటే ఫండమెంటల్ గా కొంచెమే ఉంటుంది. ఇక ప్రతిదీ రోజు మనం అబ్జర్వ్ చేయాల్సింది టెక్నికల్సే. టెక్నికల్స్ అంటే గ్రాఫ్, ఎంటర్, ఎగ్జిట్. ఇప్పుడు అన్ని స్కానర్లు వచ్చినాయి, స్క్రీనర్లు వచ్చినాయి, బైసెల్ సిగ్నల్స్ వచ్చినాయి, ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఈ కమోడిటీస్ లో ఏదైనా సరే పొద్దున్నే మనం ఆ బయో సెల్లో పెట్టుకొని ఆ బై వచ్చినప్పుడు బై చేయడం, సెల్ వచ్చినప్పుడు సెల్ చేస్తే మనం ఏమి అంటే ఎక్కువ బుర్రంతా చింతక్కర్లే. ఆ గ్రాఫ్ తో పాటే ఫాలో అవ్వాలి. ఆ గ్రాఫ్ బై అన్నప్పుడు బై చేయాలి, సెల్ అన్నప్పుడు సెల్ చేయాలి. లేదు మనం బై చేసినాక సెల్ రాకముందే మనకి ప్రాఫిట్ వస్తే మనము సెల్ కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటిది అంటే ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అబ్జర్వ్ చేయాలి, మార్జిన్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో మార్జిన్లు పెంచడం జరిగింది. ఏది ఈ గోల్డ్, సిల్వర్ ఏవైతే ఉన్నాయో వాటికి మార్జిన్లు పెంచడం జరిగింది. ఎప్పుడైతే అక్టోబర్ 20 కమోడిటీ మార్కెట్ లో జరిగిందో అప్పుడు. కమోడిటీ మార్కెట్ లో మార్జిన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ ప్రజెంట్? మార్జిన్స్ ఉంటాయి 10% అట్లా మార్జిన్ ఉంటుంది. 10% అంటే 1,00,000 రూపాయలు అనుకోండి, 10,000 ఉన్నా చాలా మన దగ్గర. ఓకే ఓకే. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిల్వర్ ఉంది, కింద చేసుకోవచ్చు. ఇప్పుడు గోల్డ్ పెటల్ ఉంటుంది. గోల్డ్ పెటల్ అంటే 1 గ్రామే. గ్రాము ఇప్పుడు 13,000 ఉందంటే సుమారు ఒక 1500-1600 ఉన్నా కానీ మనం 1 గ్రాము గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం లోపల అది 250, 200, 300 ఇస్తుంది. ఇది 1300కే. ఒకప్పుడైతే 600 మార్జిన్. ఇప్పుడు అంటే బాగా వాల్టాలిటీ వచ్చి 2 ఏళ్ల నుంచి కంటిన్యూగా పెరగడం తోటి మార్జిన్ పెంచడం జరిగింది ఎక్స్చేంజ్. అంటే మీరు ఈక్విటీ F&O ట్రేడింగ్ కి, ఈ కమోడిటీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కి ఏది బెటర్ అని మీ ఉద్దేశం సార్? కమోడిటీస్ బెటర్. ఎందుకంటే తక్కువ పైసలు, తక్కువ మార్జిన్, టైం ఎక్కువ. మెయిన్ టైం ఫ్రేమ్ అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 అంటే 9, 12, 15 గంటలు. 15 గంటలకు 5 నిమిషాలే తక్కువ. ఇక మన మార్కెట్ దానికి ఏంటి తేడా? మన ఈక్విటీ మార్కెట్ వచ్చేటప్పటికి ఒక రోజు ఉదయం గ్యాప్ అప్ అంటారు, ఒక రోజు గ్యాప్ డౌన్ అంటారు ఒకటి. ఇక ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ ఫీచర్స్ లో ఏం జరుగుతుంది అంటే ఒక రోజు సెటిల్మెంట్ ఓపెనింగ్ అంటారు, ఒక రోజు సెటిల్మెంట్ క్లోజింగ్ అంటారు. ఇవాళ మంగళవారం సెటిల్మెంట్ క్లోజింగ్ కూడా అదొకటి రీజన్ కూడా ఉంటుంది. రేపు బుధవారం వచ్చేటప్పటికి సెటిల్మెంట్ ఓపెనింగ్ అంటారు ఒకటి. ఇక తర్వాత ఏంది, ఏ చిన్న ఈవెంట్ వచ్చినా కానీ గ్యాప్ అప్ అని చేస్తారు, గ్యాప్ డౌన్ అని చేస్తారు, లేకపోతే షార్ట్ కవరింగ్ అని అంటారు, ప్రాఫిట్ బుకింగ్ అని చెప్తారు. ఇప్పుడు ఇవాళ మంగళవారం NSE సెటిల్మెంట్ క్లోజింగ్ డే వీక్ అంటారు, రేపు బుధవారం వచ్చి ఈ NSE సెటిల్మెంట్ ఓపెనింగ్ డే అంటారు, గురువారం వచ్చేటప్పటికి BSE సెటిల్మెంట్ క్లోజింగ్ డే అంటారు, శుక్రవారం ఒక రోజు ఏముండదు న్యూట్రల్ అంటారు, మండే వచ్చేటప్పటికి NSE సెటిల్మెంట్ క్లోజింగ్ డే మంగళవారం కాబట్టి సోమవారం నాడు ఒక రోజు కొంచెం మూవ్మెంట్ ఉంటుంది అంతే. ఇక రేపు బుధవారం ఏమైనా క్లోజింగ్స్ ఉన్నాయా సార్? బుధవారం క్లోజింగ్ ఉండదు, ఓపెనింగ్ ఉంటుంది. ఇది NSE ఇవాళ క్లోజ్ అయింది కాబట్టి రేపు ఓపెనింగ్ డే ఉంటుంది. అంటే వారంలో 5 రోజుల్లో 2 ఓపెనింగ్లు 2 క్లోజింగ్లు, 4 రోజులు పోయినాయి. ఒక్క రోజే మనకు ఉపయోగపడేది. ఆ ఒక్క రోజులో అటో ఇటో చేస్తారు, గ్యాప్ అప్ అని చేస్తారు. బాగా అంటే కొనుక్కున్న వాళ్ళు ఉంటేనో అంటగడతారు, బాగా పడ్డ తర్వాత వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు ఉదాహరణకి మన రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసేది శుక్రవారం, పొద్దున కూడా మైనస్లనే ఉంది. 10 గంటల క్రెడిట్ పాలసీ ఫేవర్ ఉంది, పాజిటివ్ ఉంది అనగానే మార్కెట్ బాగా పెంచుకుంటూ పోయారు. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి పుతిన్ మనతోటి చర్చలైన పాజిటివ్ లో ఉంది అనగానే క్లోజింగ్ మంచిగా చేశారు. ఇది ఫ్రైడే రోజు. శని ఆదివారం లేదు. నిన్న పొద్దున ఏమైందని నిన్న 600 పాయింట్లు పడ్డారు. మళ్ళీ వాళ్ళు ఏం జరిగిందని మళ్ళీ వాళ్ళు 430 పాయింట్లతో మైనస్ చేశారు. అంటే ఏంది, అక్కడ అంటగడతారు, ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటారు. మన వాళ్ళు మామూలుగా ఏంది, అప్పుడు చూస్తూ ఉంటారు, బాగా పెరిగిన తర్వాత కొనుక్కుంటారు, బాగా పడ్డ తర్వాత అమ్మేస్తారు. క్లోజింగ్ ఇవాళ
అందుకని వాళ్ళు ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్లోజ్ చేయాల్సింది. క్లోజ్ చేయకపోయినా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి లాస్ బుక్ చేయాల్సింది. మళ్ళీ రేపొద్దున ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది, మళ్ళీ అంటగడుతుంది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.